ఈజీగా మీకు అర్థమవుతుంది. అందుకే మనం ఏదైనా ఒక ప్రాసెస్ బీ అంటే ఉండుట, డూ అంటే చేయుట, హ్యావ్ అంటే కలిగి ఉండుట. ఈ బేసిక్ మీనింగ్స్ అనేది మనకు 24/7 కలిగి ఉండాలి. మన మైండ్‌లో ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద క్లాస్ రూమ్. నా దగ్గర మొబైల్ ఉంది. ఐ హావ్ ఎ మొబైల్. నేను కలిగి ఉన్నానన్నప్పుడు ఐ హావ్ తీసుకున్నాను. నేను క్లాస్ రూమ్‌లో ఉన్నానప్పుడు ఐ యామ్ తీసుకున్నాను. అంటే ఈ విధంగా మనము ఆ బేసిక్ మీనింగ్స్ మనకి ఎప్పుడైతే ఐడియా ఉంటుందో, ఆ పదాలను ఈజీగా మనం అప్లై చేసే ప్యాటర్న్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి బేసిక్ మీనింగ్ బేస్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ స్టెప్ బై స్టెప్ అప్లై చేయడానికి మనం ఇక్కడ ప్రయత్నించాలి. ఓకే. నౌ లెట్ అస్ సీ వాట్ వి కాల్ హావ్. యెస్. ఈ హ్యావ్ అనేది మనం జనరల్‌గా ఎక్కడ ఉపయోగిస్తాము అనేది ఒకసారి మనం చూస్తే చూడండి. ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే వచ్చేసి మనము ఏమి ఉపయోగిస్తాము? హ్యావ్ అనేటువంటి వర్బ్‌ను మనం తీసుకుంటాం. ప్లీజ్ రిమెంబర్ ఐ, వి, యు, దే ఈ 4 పదాలకు మనం ఉపయోగించేటువంటి వర్బ్ ఫార్మ్ వచ్చేసి హ్యావ్. ఇది ప్రైమరీ. ఇది మీకు తెలిస్తేనే నెక్స్ట్ లెవెల్‌కి మన కమ్యూనికేషన్ అనేది ప్రమోట్ అవుతుంది. తర్వాత అవును. హీ, షీ, ఇట్‌కొచ్చేసి హాస్ అనేటువంటి వర్బ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ద ఎగ్జాంపుల్ ఐ హావ్ ద సొల్యూషన్. వి హావ్ ఎ క్వెషన్. తర్వాత మనకు షీ హాస్ ఎ కార్ అండ్ హీ హాస్ మోర్ మనీ. ఇక్కడ చూడండి మనం హీ, షీ, ఇట్ అన్నప్పుడు మనం ఏమి ఉపయోగించాము? హాస్ అనేటువంటి వర్బ్ ఉపయోగించాం. ఐ, వి, యు, దే అన్నప్పుడు మనం ఏమి ఉపయోగించాము? హావ్ అనేటువంటి వర్బ్ ఉపయోగించాం. అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్‌తోనే మనము కనీసం అంటే ఒక 50 ఎగ్జాంపుల్స్ మనం ఫ్రేమ్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ కార్, ఐ హావ్ ఎ మొబైల్, ఐ హావ్ ఫర్నిచర్, ఐ హావ్ ద డాక్యుమెంట్, ఐ హావ్ ద సొల్యూషన్, ఐ హావ్ ఎ క్వెషన్, ఐ హావ్ ఎ డౌట్స్. ఈ విధంగా మనము ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వి ఫ్రేమ్ యాస్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఏ సరౌండింగ్స్‌లో మీరు ఉన్నారు? ఆ సరౌండింగ్స్‌లో ఏరియాను బట్టి మీ లొకేషన్ బేస్ మీద ఈ యొక్క టర్మినాలజీ అనేది ఉపయోగిస్తూ సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకోగలుగుతామో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్. మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వీటిని ఈజీగా మనం అనేది ఫ్రేమ్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ సొల్యూషన్. నా దగ్గర కావాల్సినటువంటి సమాధానం అనేది ఉంది. ఐ హావ్ ఎన్ ఆన్సర్. ఐ హావ్ ఎ క్వెషన్. ఐ హావ్ ఎ డౌట్స్. ఐ హావ్ ద డాక్యుమెంట్స్. యెస్. ఇలా మనము ఒక్క ప్యాటర్న్ తీసుకొని, దాని మీద మనము మినిమమ్ 20-30 ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే లౌడ్ రీడింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయగలిగామంటే గనక, చాలా ఈజీగా ఈ బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి. ఐ డూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఇక్కడ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అన్నాను. ఐ డూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అన్నాను. ఇక్కడ మీకు సార్ డూ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని అన్నప్పుడు మీరిక్కడ తెలుసుకోవాల్సిందేదంటే, మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్పేతప్పుడు డూ అనేది ఉపయోగించవలసిన అవసరము లేదు. కానీ, ఒక నెగెటివ్ సెంటెన్స్ చెప్పాలనుకుంటే, లేదు ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పాలనుకుంటే, డూ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. వి హ్యావ్ ఎ క్వెషన్ ఈజ్ ఈక్వల్ వి డూ హ్యావ్ ఎ క్వెషన్. ఇలా మనకు బేసిక్ లెవెల్‌లో మనం ఎలా ఉపయోగించాలనేది ఇక్కడ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ హాస్ ఎ కార్. షీ హాస్ ఎ కార్ అంటే తన దగ్గర, ఆమె దగ్గర ఒక కారు ఉంది అని మనం చెప్తున్నాం. ఇక్కడ హాస్ అనేది ఎందుకు ఉపయోగించాము అనేది ఒకసారి చూస్తే చూడండి మనకు హాస్ అనేది మనము ఈ యొక్క వాట్ వి కాల్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఇట్‌కొచ్చేసి మనము హాస్ ఉపయోగిస్తాము. ప్లీజ్ రిమెంబర్. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే మనం ఏ వర్బ్ ఉపయోగించాలా, ఏ వర్బ్ ఉపయోగించకూడదు అనేటువంటి ఐడియా అనేది మనకిక్కడ ఉంటుంది. ఓకే. యెస్. ఇక్కడ చూడండి. షీ హాస్ ఎ కార్. హి హాస్ మోర్ మనీ. హి హాస్ మోర్ మనీ.
ఇదే ఎగ్జాంపుల్ని ఇక్కడ మీకు ఎలా చెప్పానంటే షీ డస్ హ్యావ్ ఎ కార్, హీ డస్ హ్యావ్ ఎ కార్. ఒక్కసారి మీరు ప్రీవియస్ క్లాస్లో గుర్తు చేసుకోండి. డస్ అనేది ఎవరు ఉపయోగిస్తామంటే హీ, షీ, ఇట్కు డస్ ఉపయోగిస్తాం. ఐ, వి, యు, దేకు డూ ఉపయోగిస్తాం. అదే ప్యాటర్న్లోనే మీరు ఇక్కడ ఈ హ్యాజ్ మోర్ మనీ అన్నాము. అదే వాక్యాన్ని మనం పాజిటివ్లో చెప్పాలి డస్ ఉపయోగించినప్పుడు హీ డస్ హ్యావ్ మోర్ మనీ. ఇలా ఈ ఫార్మాట్లో మనం ప్రాక్టీస్ అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాము. ఇది పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. ఎస్, ఎనీ డౌట్స్ ఆఫ్ దిస్ ప్యాటర్న్? ఇంతవరకు మనం డిస్కస్ చేసినంత ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నౌ లెట్ us ప్రొసీడ్. ఎస్, ధనలక్ష్మి మేడం. సార్ యా, మీరు ఇక్కడ మనకు 4 సెంటెన్స్లు ఉన్నాయి. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మీరు ఎలా చెప్పాలనుకున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ మీద మీరు చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఉంది, మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. షీ హ్యాజ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ మొబైల్, ఓకే సార్. లైక్ దట్. ఓకే సార్. షీ హ్యాజ్ ఏ పెన్. ఓకే, షీ డజంట్ హ్యావ్ ఏ పెన్. ఓకే, డస్ షీ హ్యావ్ ఏ పెన్? ఓకే. డజంట్ షీ హ్యావ్ ఏ పెన్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ థింక్ సో యూ క్యాచ్ మై పాయింట్. మీకు అర్థమైంది అనుకుంటా ఎలా చెప్పాలనేది. ఎస్ సార్. ఎస్, నెక్స్ట్ డాక్టర్ సాబ్. యా, మీరు ఈ ప్యాటర్న్ చెప్పండి మళ్ళా, మీరు కూడా సేమ్ ప్యాటర్న్లో. He has a house. షీ He హ్యాస్ ఏ doesn't హౌస్. have a house. ఓకే, Does he have a house? ఓకే, Doesn't he have a house? వెరీ గుడ్. నెక్స్ట్ కామేష్ గారు. సార్ యా, మీరు చెప్పండి. సార్ ప్లూరల్ కూడా చెప్పొచ్చండి, ఓన్లీ సింగులర్ అండి. ఈసీఈటీ అని. ఈ షీట్కి చెప్పండి. నెక్స్ట్ మళ్ళా ప్లూరల్కి వెళ్దాం. ఐ, వి, యు, దేకు మళ్ళీ వెళ్దాం. ఓకే సార్. హీ హ్యాస్ ఏ హౌస్. ఓకే, హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్. ఓకే. డోంట్ హీ హ్యావ్ ఏ హౌస్. డజంట్ హీ హ్యావ్ ఎ హౌస్. డజంట్ హీ హ్యావ్ హౌస్. ఓకే, డజంట్ హీ హ్యావ్ దే హౌస్. హీ హ్యావ్ హౌస్. ఎస్, డజంట్ హీ హ్యావ్ ఎ హౌస్. ఓకే, హౌస్. మీరు ఇప్పుడు ఒక జనరల్గా మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారంటే షీ హ్యాస్ ఏ హౌస్, షీ డజంట్ హ్యావ్ ఎ హౌస్, డస్ షీ హ్యావ్ ఎ హౌస్, డజంట్ షీ హ్యావ్ ఎ హౌస్. ఒక్క సెంటెన్స్ని 10 times పలుకుతూ చేయండి. ప్లీజ్ తర్వాత బిఫోర్ యూ గో టు బెడ్ యూ డూ దిస్ ప్రాక్టీస్. ఓకే, సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ షీ అన్నాం, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు? Doesn't. డస్ హీ, డస్ సి, డస్ హీ, డస్ షీ, డస్ హీ, డస్ షీ, డస్ హీ, డస్ ఇట్, డజంట్ ఇట్, డస్ ఇట్, డజంట్ ఇట్. ఈ విధంగా మినిమం 10 times ఒక్కొక్క వాక్యాన్ని మీరు ప్రాక్టీస్. ఎందుకంటే బేసిక్లో మీకు డజ్ దగ్గరే స్టక్ అయినామంటే మనం ముందుకు వెళ్ళలేం. అంటే మీకు రాదని నేను చెప్పడం లేదు, వస్తుంది, కానీ మీకు టంగ్ అనేది ఫ్లో రావాలి. తిరగాలి. అవును. ఆ టంగ్ ఫ్లో రావాలంటే 1కి 10 సార్లు పలకాలి. అదే సొల్యూషన్, అల్టిమేట్ సొల్యూషన్. సార్. ఇలా మీరు ప్రాక్టీస్ చేశారంటే నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఫ్రీ అవుతుంది. ఎస్, నెక్స్ట్ ఓకే సార్. దేవి మేడం. సార్, యా, మీరు చెప్పండి మేడం. ఇట్ హ్యాస్ ఏ మొబైల్. షీ హ్యాస్ ఏ మొబైల్. ఓకే, ఇట్ కూడా చెప్పొచ్చు కదా సార్? వద్దులేండి మేడం, హీ షీ టు ఉపయోగించండి సార్. హీ షీ ఉపయోగించాలి. ఇట్ అనేది వస్తువు కిందకు వస్తుంది. షీ హ్యాస్ ఏ మొబైల్. ఓకే, షీ డజంట్ హ్యాస్ ఏ మొబైల్. ఓకే, డస్ షీ హ్యాస్ ఏ మొబైల్? Okay. డజంట్ షీ హ్యాస్ ఏ మొబైల్. డజంట్ షీ హ్యావ్ ఎ మొబైల్. డజంట్ షీ హ్యావ్ ఏ మొబైల్. ఎస్, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, పాజిటివ్లో ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది, డజ్ కాంబినేషన్లో వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. షీ హ్యాజ్ ఎ కార్. నెగటివ్ చెప్పాలంటే హీ డజంట్ హ్యావ్ ఎ కార్. డస్ షీ హ్యావ్ ఎ కార్? డజంట్ షీ హ్యావ్ ఏ కార్. డజ్ ప్లస్ షీ, డజ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ హ్యాజ్. ఓకే, నెక్స్ట్ హ్యాజెంట్ కూడా వచ్చింది కదా సార్? ఏది? హ్యాజెంట్ కూడా వచ్చింది కదా సార్? హ్యాజ్ అండ్ కూడా చెప్పుకోవచ్చు. అంటే అది జనరల్గా ఎక్కువ ఉపయోగించాం మనము.
ఎక్కువ ఫార్మాట్ మనం ఇదే ఉపయోగిస్తాం విష్ణు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజంట్ ఎ కార్, She hasn't a హ్యాజ్ car. షీ ఎ కార్, హ్యాజంట్ షీ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావెంట్ ఎ కార్, హ్యావ్ ఐ ఎ కార్, హ్యావంట్ ఐ ఎ కార్. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇతరులకు ఏం అర్థం అవుతుందా అనేది మనం ఉపయోగించాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇది కూడా అర్థమవుతుంది, కానీ దీనంత ఎఫెక్టివ్గా రీచ్ అవ్వదు మనం. నెగిటివ్ సెంటెన్స్లో చెప్పినప్పుడు ఐ హ్యావెంట్ ఏ కార్ అనడానికి ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అనడానికి చూడండి, రిసీవింగ్ అనేది సెకండ్ సెంటెన్స్ డైరెక్ట్గా అర్థమైపోతుంది. అంటే నా దగ్గర లేదు, నా దగ్గర కలిగి ఉండలేదు అనే మీనింగ్ అనేది మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ యా ఎస్ దుర్గా మేడం, Okay, sir. మీరు చెప్పండి మేడం. She has a book. Yes, She doesn't have a book. ఓకే She has a house. ఓకే She doesn't have a house. ఓకే Does she have a house? డస్ షీ హ్యావ్ ఏ Doesn't హౌస్? she have a house? Yes, very good. Doesn't she have She a? has a table. Okay, She doesn't have a table. okay. Does she have a table? She have a table? Yes, good. He has a pencil. She doesn't have a pencil. Okay, fine. Next. ఎస్, ఇప్పుడు ఐ వి యు దే ప్యాటర్న్లో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్లో హీ షీ మీద మనం ప్రాక్టీస్ చేసాము ఎలా అనేది. ఇప్పుడు మనము ఐ వి యు దే బేస్ మీద ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, ఐ కాల్ టు విష్ణు. Okay, sir. యా, I have a dog. I don't have a dog. Dog, sir. ఐ హ్యావ్ ఎ డాగ్. A dog. ఓకే, I don't have a dog. Do I have a dog? Don't I have a dog? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ విష్ణు కామేష్ గారు, సార్ మీరు చెప్పండి. ఉయ్యి మీద చెప్పనండి, దే మీద చెప్పనండి. మీ ఇష్టం, మీకు ఏది రాదో దాన్ని ఎక్కువ పలకడానికి ప్రయత్నించండి. వచ్చేది సరే, పలకడం అవసరం లేదు ఇక్కడ. దే హ్యావ్ ఏ బిల్డింగ్. దే డోంట్ హ్యావ్ ఎ, దే హ్యావ్ ఎ బిల్డింగ్. దే డోంట్ హ్యావ్ ఏ బిల్డింగ్. ఓకే, డూ దే హ్యావ్ బిల్డింగ్? డోంట్ దే హ్యావ్ బిల్డింగ్? ఎస్, గుడ్. నెక్స్ట్ గోపాల్ సార్ లేరా? లేనట్టున్నారు. ఉన్నారు. ఎస్, We have a shop. వి హ్యావ్ A shop. ఎ షాప్. ఓకే, వి హ్యావ్ ఎ స్టోర్. ఓకే We don't have a shop. ఓకే Do we have a shop? ఓకే Doesn't we have a shop? ఓకే. ధనలక్ష్మి మేడం, Sir, మీరు చెప్పండి మేడం. he have a mobile. ఈ హ్యాజ్ ఏ మొబైల్. He has a mobile. He ఓకే doesn't have a mobile. ఓకే. Do he has a mobile? డస్ Doesn't డూ వి, does- ఓకే, డూ వి హ్యావ్ ఏ మొబైల్. ఓకే, do he have a mobile? Doesn't he have a mobile? మీరు Has a mobile. ఒక్క నిమిషం, Doesn't ఇక్కడ he డజంట్ have a రాశాను. mobile? ఒక్క నిమిషం, ఇక్కడ డజ్ రాశాను, డోంట్ రాయాలి. ఓకే, Don't he have a mobile? హీ కాదు మేడం, డోంట్ వి. Okay, sir. డోంట్ వి, హీ అన్నప్పుడు డజ్ వస్తుంది. ఓకే, పైన చూడండి. Okay, sir. ఐ వి యు దేకు హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్కు హ్యాజ్ వస్తుంది. IVU దెక్కి have Have. వస్తుంది. హీ షీ ఇట్కు హ్యాజ్. Has. ఒకవేళ మీకు Okay. ఒకవేళ డూ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలంటే ఐ వి యు దేకు డూ వస్తుంది, హీ షీ ఇట్కు డజ్ వస్తుంది. ఓకే, Okay, sir. ఎస్, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ప్యాటర్న్. నెక్స్ట్ దేవి మేడం, Sir. మీరు We చెప్పండి. have a book. We don't have a book. ఓకే Do we have a book? Don't we have a book? ఓకే, ఫైన్.
నెక్స్ట్ డాక్టర్ సార్ Sir, ప్లీజ్ you have a exam. వీ You హ్యావ్ don't అన్ have a ఎగ్జామ్. exam. ఓకే Do you have a exam? ఓకే Don't we have a exam? ఓకే నెక్స్ట్ కామేష్ గారు సార్ నేను చెప్తాను, మీరు అదే ప్యాటర్న్లో మీరు చెప్పండి. చెప్తా. యూ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఓకే సార్. యూ హ్యావ్ ది సొల్యూషన్ ఆఫ్ యువర్. వినండి సార్, యూ హ్యావ్ ద You have. సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. వన్స్ అగైన్ ఒకసారి చెప్పండి పాట. యూ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఓకే సార్. యూ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. యా, You don't have the solution of your problem. ఓకే. Do you have the solution of your problem? ఓకే, Don't you have the solution of your problem? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ధనలక్ష్మి మేడం. సార్ వీ హ్యావ్, సార్ చెప్పండి సార్. చెప్తున్నా మేడం. వీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. సారీ సార్, వీ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. యా, We have the habit of reading. ఎస్. We doesn't have We the don't have. habit of. We don't have the habit of reading. Do we have the habit of reading? Don't we have the habit of reading? ఎస్. ఇక్కడ చూడండి, మనము వీ హ్యావ్ ఏ కార్ అన్నప్పుడు చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. కొద్దిగా వాక్యాన్ని మనం అవును. పొడిగించే సమయానికి కొద్దిగా అక్కడ స్టక్ అవుతున్నాం. ఓకే, అంటే మ్మ్. మనకు కావాల్సింది సెకండ్ ప్యాటర్న్. కొంచెం అక్కడ టంగ్ అనేది స్లో అవుతుంది. అవును మనకు సార్. ఇది కామన్ ఎగ్జాంపుల్. ఇది ఆల్మోస్ట్ మెనీ పీపుల్ కెన్ సే దట్. ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ కొంచెం కష్టం అవుతుంది సార్. అది సెంటెన్స్ అనేది పొడిగించేటప్పటికి. అది మనకు యాక్చువల్గా సెంటెన్స్ పొడిగించి చెప్పడమే కమ్యూనికేషన్. అఫ్ కోర్స్ ఇది కూడా యూజ్ అవుతుంది, కానీ మనం ఫ్లూయెన్సీ పెరగాలంటే సెకండ్ లెవెల్లో ఉండే ప్యాటర్న్ని మనం స్లోగా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామేష్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, యూ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. Your problem. మీరేమన్నారు, యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. అంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మీకు కొత్తగా కొద్దిగా లెంతీగా వచ్చాయి. దీని మీద మీరు రాసుకోవాలి. ఏం చేయాలా, 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. ఇది నెక్స్ట్ ఐ కాల్ టు డాక్టర్ సాబ్. Sir, ఎస్, మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్. you have the habit of reading. యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్. ఓకే, యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ స్విమ్మింగ్. Okay. You don't have the habit of swimming. ఓకే, Do you have the habit of swimming? ఓకే, Don't you have the habit of swimming? ఓకే. నెక్స్ట్ రామ్ గోపాల్ సార్, Sir, మీరు చెప్పండి సార్. we have a two-wheeler. ఎస్, యూ హ్యావ్ 2-wheeler. We don't have a two-wheeler. ఓకే, Do we have a two-wheeler? ఓకే, Don't we have a two-wheeler? ఎస్, గుడ్. నెక్స్ట్ దుర్గా మేడం. చెప్పండి సార్. మీరు చెప్పండి మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీరు ఏదైనా చెప్పండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. లేదా అది నెగిటివ్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ చెప్తాను. ఇంటరాగేటివ్, ఓకే, పాజిటివ్ తీసుకోండి. చెప్పండి. యూ హ్యావ్ ఎ డౌట్. యూ హ్యావ్ యూ హ్యావ్ A ఎ డౌట్. ఏ డౌట్. ఏ డౌట్, డౌట్ అంటే సందేహం.
Sunday. యా Oh, we have a doubt. You don't have a doubt. ఓకే Do we have a doubt? ఓకే Don't we have a doubt? ఎస్ గుడ్ కొంచెం లెందీగా చెప్పండి సార్, చెప్పగలను ఆన్సర్. ఓకే మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 1 minute, sir. We have the problem of this issue. problem of issue. We have the problem of this issue. This issue. Okay. Yes. We don't have problem of the issue. బాగా పూర్తిగా వినండి. We We have. have Okay. the problem of this issue. Okay. We don't don't have a we problem don't have of the issue. the problem of this issue. Okay. మళ్ళీ మూడో చెప్పండి. Don't- we have Don't have. do we have Don't have the. We have the problem of the issue. మీరు చెప్పారు. oh, అది పాజిటివ్ సెంటెన్స్ లో చెప్పారు. మీరు నెగటివ్ సెంటెన్స్ లో we don't have the problem of the issue. ఓకే Interrogative sentence. Okay. Do we have the problem of the issue? yes Negative interrogative. Don't we have the problem of the issue? yes very good yes You have the problem of this issue. yes ఇది మీకు ఉపయోగపడుతుంది కామేష్ గారు అండ్ రాంగ్ అందుకే అంతే రాసుకున్నాను, 4 అయిపోయింది. yes you have the problem of this issue మీకు You have the problem of this issue. yeah ఈ You issue don't have the problem of this issue. okay Do you have the problem of this issue? okay Don't you have చెప్పండి ఓకే the problem of issue? ఓకే ఇప్పుడు రామ్ గోపాల్ గారు చెప్తారు చూడండి. I have the solution of this problem. I have the solution of this problem. Okay. I don't have the problem of this problem. I don't have the solution of this problem. I don't have the solution of this problem. Do I have the solution of this problem? Don't we have the problem of the solution of the problem? Okay, right. Yes. Next, Vishnu. Okay, sir. నువ్వు చెప్పు ఒకటి ఓన్గా ఒకటి నీ స్టైల్లో. I have doubt for your question. I have a doubt for your question. Okay, very good. Doubt for your question. I don't have for your question. Do I don't do I have have a doubt. do I have doubt for your question? Don't I have doubt for your question? Yes. ఇక్కడ మీరు స్పీడ్గా చెప్పొద్దండి. Okay, sir. ఎప్పుడైనా కూడా స్పోకన్ ఎబిలిటీ సక్సెస్ అవ్వాలంటే స్టేబుల్ మైండ్ సెట్ ఉండాలి. ఈ స్టేబుల్ మైండ్ సెట్ ఏంటంటే ఫ్లూయెన్సీ వచ్చినప్పుడు స్పీడ్గా చెప్పడం, రానప్పుడు స్లో అవ్వడం కాకుండా ఒక మీడియం లెవెల్లో పిచ్ తీసుకెళ్ళాలి. ఆ మీడియం Okay. లెవెల్లో ఎప్పుడైతే మనం పిచ్ తీసుకెళ్తామో నీకు టర్మినాలజీ అనేది ఫ్రీక్వెంట్గా స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వస్తాయి. మీరు అదే Okay. గినక స్పీడ్గా చెప్పి మధ్యలో పదాలు రాకపోయినా టంగు తిరగకపోయినా ఏమవుతుంది, అక్కడ స్టక్ అయిపోతావు. Hmm. ఎస్ ఆర్ నో? Yes, Yes, yes. sir. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోండి, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీడియంలో ఉండే పిచ్ తీసుకోవాలి మనం. ఎందుకు? మీకు ఒక ప్రాక్టీస్ రావాలి, మీకంటూ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు అదే పిచ్ మీదనే తీసుకెళ్ళాలా. Continue. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్, అదే కదా మీరు చెప్పింది. Yes, sir. దాన్ని మీరు స్పీడ్గా లేకుండా అలా స్లో లేకుండా మీడియం లెవెల్లో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సతీష్. అంటే ఇలానా సార్? I have a doubt for your question. I don't have for your question. Do I have a doubt for your question? ఇక్కడ Don't I have doubt for your question? పదాలను డ్రాప్ చేస్తున్నారు, ఐ మీన్ తీసేస్తున్నారు. ఐ హ్యావ్ ఏ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్ తర్వాత ఐ హ్యావ్ ఎ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్ అంటే మొదట్లో ఏదైతే ఉపయోగిస్తావో అదే సెంటెన్స్ను ఫుల్ ఫార్మేషన్ సెకండ్లో కూడా క్యారీ అవ్వాలి. అలానే మీరు చదివేటప్పుడు ఒకే లెవెల్లో అంత సెంటెన్స్ రావాలనుకోవద్దండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ డౌట్. ఐ హ్యావ్ అక్కడ ఒక 2 seconds ఆగాను చూడండి.
కొంచెం మళ్ళీ పాస్ ఏమవుతుంది ఇవ్వాలి. అక్కడ ఏమవుతుంది ఐ హ్యావ్ ఏ డౌట్ Doubt. ఐ హ్యావ్ ఏ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్ Whatever question. అంటే ఆ పాజ్ ఏమవుతుంది అవతల వ్యక్తికి ఏం చెప్పాలన్నది మనకు ఆ పాజ్ అనేది రిసీవ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యూ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్ అన్నాను అనుకో, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? అంతా ఒకే లైన్లో కొట్టేసినాను. ఇప్పుడు మీరున్న అందరూ అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే గినక ఈ ప్యాటర్న్లో చెప్పాను అనుకో, ఐ హ్యావ్ ఏ డౌట్ ఫర్ యువర్ క్వశ్చన్. ఎప్పుడైనా కూడా ఒక మీటింగ్లో కానీ ఒక ప్రజెంటేషన్లో కానీ సక్సెస్ అవ్వాలంటే ఒక సెంటెన్స్ని లెంతీగా ఉన్నప్పుడు 3 నుంచి 4 భాగాలుగా మనము డివైడ్ చేసుకోవాలి. అది నీట్ టంగుకు అనుకూలంగా. అక్కడ డివైడ్ చేసుకొని ఒక్క సెకండ్ 1 or 2 సెకండ్ కొద్దిగా పాజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఇది చెప్పడానికి ఎలా ఉంది? ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లం. ఇది ఎలా ఉంది అంటే అవతల వ్యక్తి రిసీవ్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ Sir, విధంగా ఒక చిన్న సార్. చెప్తా సార్ I అయిపోతుంది. have driving the ఒక్క నిమిషం, problem. ఐ కమ్ టు ద పాయింట్ సార్. ఆ విధంగా మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక సెంటెన్స్ లెంతీగా ఉందంటే మీరు ఫంక్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని 3 నుంచి 4 భాగాలుగా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని ఆ డివైడ్ చేసిన భాగం దగ్గర ఒక పాజ్ ఇవ్వండి. ఆ పాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడ గ్యాప్ ఇస్తారో అక్కడ ఒక గ్యాప్ ఇవ్వండి. అప్పుడు టంగు అనేది ఫ్లో ఫ్రీ అవుతుంది. మీ టంగు కూడా తిరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సెంటెన్స్ను ఫ్లెక్సిబుల్గా ఇతరులకు అర్థమయ్యే విధంగా మనం చాలా చక్కగా చెప్పవచ్చు. ఇంకొకటి, స్పీడ్గా మాట్లాడాలి, స్టైల్గా మాట్లాడాలనేది అసలు నా దృష్టిలో అది వాట్ వి కాల్ నథింగ్. మన ఇండియాలో ఎస్పెషల్లీ స్పీడ్ అనేది, స్టైల్గా మాట్లాడాలనేది ఫెయిల్యూర్కు నిదర్శనం. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్లో సక్సెస్ అవ్వాలంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్ కావచ్చు, పదాలు కావచ్చు, ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ఈ విధంగా ఎప్పుడైతే మనం మన అనుకూలంగా, మన ప్రజలకు అనుకూలంగా నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడు నీ ఆడియన్స్ని గ్రిప్పులో ఉంచుకోగలుగుతావు. ఇప్పుడు నాకు ఎంత ఇంగ్లీష్ ఉందా అనేది దట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను మీకు ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నాను అనేదే ఈజ్ ద మేజర్ ఆన్సర్ ఆఫ్ యువర్ క్వశ్చన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కడ ఏ ప్లేస్లో మాట్లాడినా కూడా చాలా కూల్గా ఉండాలి. అది ఇక్కడ జాబ్ వస్తుందా రాదా, అక్కడ సక్సెస్ అవుతామా లేదా తర్వాత విషయం. కూల్గా ఉంటే ఏమవుతుందంటే మైండ్ స్టేబుల్గా ఉంటుంది. పదాలు అనేవి చాలా ఫ్లూయెన్సీగా ఉన్నంతలోనే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. Automatically, gradually it develops. యా, ఇప్పుడు రండి సార్, మీరు సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు సే రామ్ గోపాల్ సార్. I have the problem in driving. ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డ్రైవింగ్. I have Okay. the problem in driving, sir. Problem. ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్. ఓకే, I don't have the problem in driving. ఓకే. Do I have the problem in driving? ఓకే, Don't I have the problem in driving? ఎస్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక విధంగా దీన్ని ఇంకో కొద్ది వేలో చెప్తాను చూడండి. ఇదే ప్యాటర్న్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్ అంటే ఐఎమ్ గుడ్ అట్ డ్రైవింగ్. ఐఎమ్ గుడ్ అట్ డ్రైవింగ్. ఇక్కడ ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్ అన్నా. పాజిటివ్లో ఉన్నప్పుడు ద ప్రాబ్లం తీసుకున్నా. నెగిటివ్లో ఏం చెప్పాను? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్ అంటే ఐఎమ్ గుడ్ అట్ మై డ్రైవింగ్. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ కార్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా నడపగలుగుతాను. తర్వాత డూ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్, డోంట్ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ డ్రైవింగ్. ఇలా ఒక సెంటెన్స్ లెంతీగా ఉన్నప్పుడు కొద్దిగా 2 నుంచి 4 భాగాలుగా చేసుకొని మీరు ప్రాక్టీస్ చేశారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఓన్లీ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ లౌడ్ రీడింగ్. నెక్స్ట్ సతీష్ Sir, we have learned English. ఒక నిమిషం సార్, కొద్ది లేట్ కామర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమవుతుంది చదివిస్తే. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ సతీష్. యా సార్. యా, ఇక్కడ మీకు మనము హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు హ్యాజ్ అనేది మనం పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తామా లేకపోతే ప్రెజెంట్ టెన్స్ లో సార్? ఓన్లీ పైన హెడ్డింగ్ చూడండి, హ్యావ్ హ్యాజ్ ఎక్కడుందో చూడండి. హెడ్డింగ్ లో ప్రెజెంట్ లో ఉంది అంతే, సార్. ఫిక్స్. హ్యావ్ అది అండ్ only past హ్యాజ్ tense అంతే.
హ్యావ్ అండ్ హ్యాజ్ అనేది కేవలం ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే ఉపయోగిస్తాము. ఇది మైండ్ లో ప్రైమరీ, మైండ్ లో ఓకే ఫీడ్ సార్, చేసుకోండి. సూపర్. కలిగి ఉన్నాను అన్నప్పుడు ఇది ఉపయోగిస్తాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చదవండి, మీకు ఐడియా వస్తుంది. Positive sentence is like Example we have చదవండి. a car. We ఓకే, have a car. Do we have a car? నెగటివ్ sentence. పాజిటివ్ తర్వాత This నెగటివ్ రండి. sentence. Oh sir, we don't have a car. మేము కార్ కలిగి లేము. Don't we have a car? మీరు కార్ కలిగి లేరా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు హీ తీసుకొని చెప్పండి. ఒక్క నిమిషం. We have a car. ఇప్పుడు చెప్పు, దీన్ని చూసి చెప్పు సతీష్. సార్ సింగులర్ కి యాజ్ ఉపయోగిస్తాం కాబట్టి he has a car. ఓకే, షీ హ్యాజ్ ఏ కార్. He has a car, she has a car, and we have a car. నో ఇక్కడ మీరు ఈ స్లైడ్ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, నన్ను నెగిటివ్ వచ్చి చెప్తా సార్ ఎమ్మట్లే. షీ హ్యాజ్ ఏ కార్, షీ డజంట్ హ్యావ్ ఏ కార్. He has a car, she doesn't have a car. ఓకే, ఇప్పుడు చేంజ్ అయింది కదా సార్ ప్యాటర్న్. అందుకే నేర్చుకోవాలని మీకు స్లైడ్ మళ్ళీ తిప్పాను. ఓకే. చదువు ఇప్పుడు మళ్ళీ ఒకసారి. She has a car, she doesn't have a car. గుడ్. Does she have a car? ఓకే, Doesn't she have a car? ఓకే. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం కామన్ గా పాజిటివ్ సెంటెన్స్ లో హ్యాజ్ ఉపయోగిస్తాం. అవును చూడండి, సార్. షీ హ్యాజ్ ఏ కార్, హీ హ్యాజ్ ఏ కార్, ఇట్ హ్యాజ్ ఏ కార్. కానీ Yes. నెగటివ్ లో చెప్పాలనుకున్నప్పుడు డజంట్ హ్యావ్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏ Yes, sir. నెగటివ్ అయినా కావచ్చు. మనకు షీ హ్యాజ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ మొబైల్, షీ డజంట్ హ్యావ్ ఏ మొబైల్. డస్ షీ హ్యావ్ ఏ మొబైల్, డజంట్ షీ హ్యావ్ ఏ మొబైల్. Well, ఓకే, నేటివ్ ఇంటరాగన్స్ లో మాత్రం కంపల్సరీ హ్యావ్ ఉపయోగిస్తాం సార్. డజంట్ హ్యావ్, డజంట్ షీ హ్యావ్, Doesn't have. డస్ షీ హ్యావ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. నిర్మల గారు. నిర్మల, హలో నిర్మల, వాయిస్ వినిపిస్తుందమ్మా? సార్ యా, మీకు అర్థమైంది కదా ప్యాటర్న్? అర్థమైంది సార్. మీరు చెప్పండి మేడం, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ పెన్. She has a pen. She does not has a pen. షీ డస్ నాట్ Does- హ్యావ్. Have a Okay. pen. Does she have a pen? ఓకే, Does not she have a pen? ఓకే. మీరు ఏం చేస్తారంటే షీ హ్యాజ్ ఎ పెన్. మన నెక్స్ట్ హీ హ్యాజ్ ఏ మొబైల్. చెప్పండి మళ్ళా ఎగ్జాంపుల్. He has a mobile. ఓకే, He does not have a mobile. ఓకే, He have a mobile. Does not he have a mobile? ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షీ డజంట్, డజంట్ షీ, సారీ, షీ డజంట్, డస్ షీ, డజంట్ సీ. చెప్పండి ఇప్పుడు. మళ్ళీ చెప్పరా? షీ డజంట్, She doesn't. డస్ షీ, Does she? డజంట్ షీ, Doesn't she? డజంట్ షీ. Doesn't she? హీ డజంట్, He doesn't. డస్ హీ, Doesn't he? నో, డస్ హీ, Does he? డజంట్ హీ. Doesn't he? ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, కొద్దిగా స్లో అవుతుంది మీ టంగ్. ఇక్కడ స్పీడ్ రావాలా. షీ డజంట్ హ్యావ్ ఎ కార్, డస్ షీ హ్యావ్ ఎ కార్, డజంట్ షీ హ్యావ్ ఎ కార్. హీ డజంట్ హ్యావ్ ఎ కార్, డస్ హీ హ్యావ్ ఎ కార్, డజంట్ హీ హ్యావ్ ఎ కార్. ఈ బేసిక్ లో మీరు ఫ్లూయెన్సీ కొద్దిగా పెరిగిందంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు నిర్మల. ఎస్, ఇప్పుడు దీన్ని చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. We have a car. ఓకే, We don't have a car. Do we have a car? గుడ్. Don't we have a car? ఎస్, చూడండి ఇప్పుడు మీ చదవడం కూడా కొద్దిగా మారింది. ఫ్లూయెన్స్ అంటే మీరు కూర్చుండే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కూర్చుండే విధానం కూడా మీ యొక్క కమ్యూనికేషన్ డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే గాలి తీసుకోవడంలోనూ గాలి వదలడంలోనూ బాడీ అటెన్షన్ బట్టి కూడా మీ పదాలు ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని చెప్పాను అనుకోండి, నాకు కూడా అంత ఫ్లూయెన్స్ రాదండి, మాట వేరొస్తుంది. ఎప్పుడైతే అటెంటివ్గా కూర్చుండే పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మనకు టంగ్ ఫ్లూయెన్సీ బాగుంటుంది. ఎస్, ఓకే, ఫైన్. నెక్స్ట్, ఎస్, ఐ హోప్ సో యూ అండర్స్టాండ్ ద ప్యాటర్న్. అర్థమైందా సతీష్?
హలో సతీష్. హలో సతీష్. ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అన్నీ అర్థమైనాయి కదమ్మా మీకు అందరికీ. నెక్స్ట్ ఎస్ ఎనీ డౌట్ ఆఫ్ రైట్ నౌ? ఓకే నో నెక్స్ట్. సార్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో మనము ఇంకొక విషయం తెలుసుకోబోతున్నాము. సబ్జెక్టివ్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ఆల్రెడీ ఇంతవరకు ప్రాక్టీస్ చేశాం. ఐ హ్యావ్ ఎ పెన్, షీ హ్యాజ్ ఎ పెన్, దే హ్యావ్ ఎ పెన్ అని. కానీ ఇక్కడ 2+V1 2+V1 అనేది అప్లై చేస్తే ఒక వాక్యంలో ఏమవుతుందంటే కంపల్సరీ యూ హ్యావ్ టు లిజన్ మై వర్డ్స్, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లెటర్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, యూ హ్యావ్ టు లిజన్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇంతవరకు ఆల్రెడీ ప్రీవియస్లో చేసిన ప్యాటర్నే, కొత్తదేం లేదు. వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, ఐ హ్యావ్. అయితే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము? 2+V1 టు లిజన్, టు సబ్మిట్, టు టేక్, టు ప్రిపేర్, టు అనలైజ్, టు అండర్స్టాండ్, టు స్పీక్. దీని ఓవరాల్గా తీసుకుంటే ఈ స్ట్రక్చర్ యొక్క ఫార్ములా యొక్క అర్థం ఏంటంటే, ఒక పని తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ని మనం ఉపయోగించాలి. బాగా గుర్తుంచుకోండి. చాలా అఫీషియల్ మీటింగ్స్లో కానీ 80% మనం ఎక్కడ ఉన్నా కూడా మన కొలీగ్స్తో కావచ్చు, మనకన్నా కొద్దిగా పెద్దవారైనా, వయసులో తక్కువ అయినా కూడా ఈ స్ట్రక్చర్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ అబౌట్ మై స్పోకెన్ ఇంగ్లీష్, షీ హ్యాస్ టు ప్రాక్టీస్ అబౌట్ హర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, వీ హ్యావ్ టు మీట్ యువర్ ఫ్రెండ్, హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఎస్ అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే, ఏదైనా ఒక పని తప్పనిసరిగా చేయాలి అని అన్నప్పుడు ఈ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి. ఈ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలంటే, ఆల్రెడీ ప్రీవియస్లో చేసిన ప్యాటర్నే తీసుకున్నాం, కొత్త తీసుకోలేదు. దానికి అడిషనల్గా అంటే అదనంగా ఏం తీసుకున్నాము? 2+V1. దాని అర్థం, దాన్ని అప్లై చేసి 2+V1 పెట్టినందుకు దాని ఓవరాల్ స్ట్రక్చర్ యొక్క అర్థం ఏమిటి? తప్పనిసరిగా ఒక పని చేయాలి అని అన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించాలి. అండర్స్టాండ్? మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు లిజన్ మై వర్డ్స్, మీరు నా మాటలు వినాలి. వీ హ్యావ్ టు మీట్ యువర్ ఫ్రెండ్, మనము మీ యొక్క ఫ్రెండ్ను కలవవలసి ఉన్నది. షీ హ్యాస్ టు కన్ఫర్మ్ అబౌట్ ఇట్, ఆమె దాని గురించి కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ మీకు తెలుగులో. హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పక అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే, నౌ ఐ కాల్ టు కామేష్ గారు. సార్, యా చెప్పండి. I have to teach his class. వద్దులేండి. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్ I have to submit my documents టు ద జడ్జ్. to the judge. యా I have to submit my documents to the judge. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్స్. I have to submit my documents to the judge. ఐ హ్యావ్ టు సబ్మిట్ I have to submit మై డాక్యుమెంట్స్ my document టు ద జడ్జ్. to the judge. నెక్స్ట్, యూ హ్యావ్ టు సబ్మిట్ You have to submit యువర్ డాక్యుమెంట్స్ your documents to To the me. judge. టు మీ అనాలి అక్కడ. Okay, sir. Okay. Sir. క్లయింట్ వచ్చినప్పుడు ఇది Ah, నువ్వు Sir, నాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. యూ హ్యావ్ టు Submit చేసా. సబ్మిట్ యువర్ డాక్యుమెంట్ టు మీ. sir, లేదు మీరు జడ్జికి చేయాలనుకో, ఐ హ్యావ్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్ టు ద జడ్జ్. to the judge. ఇది మీకు లైన్ క్లియర్ అవుతుంది. Sir, I have to submit to the documents. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై డాక్యుమెంట్ టు ద జడ్జ్. I have to submit my documents to the judge. ఎస్, యూ హ్యావ్ టు సబ్మిట్ You యువర్ have to డాక్యుమెంట్ submit టు మీ. documents to me. యా నెక్స్ట్ ధనలక్ష్మి మేడం, సార్ మీరు చెప్పండి. సార్ ఐ హ్యావ్ టు డూ ద వర్క్ వాట్ దే గివ్. వాట్ దే We గివ్. have ఓకే, వాట్ దే గేవ్ అనకుండా వాట్ దే గివ్ మీ, దే గివ్ టు మీ.
సింపుల్ give సెంటెన్స్ to చెప్పండి మేడం. లేదు సింపుల్గా చెప్పండి. ఐ హ్యావ్ టు టేక్ దిస్ క్లాస్. మీకు మీ మీ ఏరియాలో ఉపయోగపడే ఎగ్జాంపులే తీసుకోండి, అక్కడ యూజ్ I అవుతుంది. have to speak in English. ఓకే, ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లేదు, ఐ హ్యావ్ టు టేక్ దిస్ క్లాస్, నేను ఈరోజు ఈ క్లాస్ తీసుకోవాలి. ఇది చెప్పండి. I have to take this class. ఓకే We have to take this class. ఓకే She has to take this class. ఓకే, He has to take this class. దట్స్ ఆల్. నెక్స్ట్ Okay. నిర్మల గారు. Sir, ఐ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. you have to solve this problem. ఓకే We have to solve this problem. ఓకే, He has to solve this problem. వెరీ గుడ్. He has to solve this problem. ఎస్, నెక్స్ట్ సతీష్. sir, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. I have to understand about it. యా, She has to go office. నో 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 నో, ఒక ప్యాటర్న్ మీద అన్నిటికీ చెప్పేసాయి. ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్, షీ హ్యాస్ టు Okay. అండర్స్టాండ్ అబౌట్ ఇట్, హీ హ్యాస్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. యా, ఇప్పుడు చెప్పు మళ్ళా. I have to understand about it. She has to understand about it. He has to understand about it. We have to understand about it. They have to understand about it. ఎస్, వెరీ It గుడ్. has to understand about it. ఓకే, ఒకవేళ నీకు ఎగ్జాంపుల్స్ మోర్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, మీరు పనుకోవడానికంటే ముందుగా మెనీ ఎగ్జాంపుల్స్ మీరు రిటర్న్లో ప్రాక్టీస్ చేయండి Okay, okay, sir. దీని బేస్ మీద. ఇంకా Yes, sir. ఎస్, నెక్స్ట్ We have- రామ్ గోపాల్ సార్. I have to complete the work. ఎస్ My work. ఎస్, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై వర్క్. I have లేదనుకోండి, ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ ఫైల్. I have to గో త్రూ దిస్ ఫైల్. close to this file. ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ డాక్యుమెంట్. ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ ఫైల్. మీరు ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, క్లయింట్ మీ దగ్గరకు వచ్చాక అతను అడుగుతాడు, సార్ మీరు ఏమన్నా చూసారా, ఏమన్నా దొరికిందా అన్నప్పుడు, అంటే నేను మీ యొక్క I have డాక్యుమెంట్ to- వెరిఫై చేయాలి, మీ డాక్యుమెంట్ను ఒకసారి చూడాలి అని అనాలా మీరు. అప్పుడు ఎలా చెప్తారు? ఐ హ్యావ్ టు వెరిఫై దిస్ డాక్యుమెంట్స్. I have to verify this document. ఎస్, గుడ్. We have to verify these documents. She has to verify this document. ఓకే, He has to verify about this document. దిస్ డాక్యుమెంట్. ఎస్, ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినా మీకు ఫిక్స్ అండి. అది ఇంకా మీరు దాన్ని నేర్చుకున్న చాలు, మీ క్లయింట్తో ఈజీగా మాట్లాడవచ్చు ఆ పదంతో, ఆ సెంటెన్స్తో. నేను కామన్గా మీతో ప్రాక్టీస్ చేయడం లేదు. ఏదైతే మీ లైవ్లో మీ పర్సనల్గా యూజ్ అవుతుందో అవే తీసుకుంటున్నామో అవే ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి చాలు, మీ ఏరియాలో మీ క్లయింట్తో మాట్లాడడానికి మీకు సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ దేవి. Sir, ఐ హ్యావ్ టు బిల్డ్ మై కెరియర్. I have to build my career. ఓకే We have to build my career. ఓకే, She has to build my career. షీ హ్యాస్ టు బిల్డ్ హర్ కెరియర్. Build her career. యా, He has to build హీ హ్యాస్ టు He బిల్డ్ has to హిస్ build- కెరియర్. his career. ఎస్, వెరీ గుడ్. ఎస్, విష్ణు. Okay, sir. ప్రొసీడ్. I have to I have to compete with the market. Okay, I have to send an email to manager. I have to send an email to the manager. Send an email to manager. Listen, Vishnu. I Okay. have to send an email to the manager. Sends అనాలా సార్? సెండ్ కదా సార్ అన్న ఇది? నేను కూడా సెండే చెప్పాను. ఓకే సార్. I have to have send an email. an email to the manager. An email to the manager. We have to send an email to the manager. Okay. They have to send an email to the manager. He has to send an email to the manager. She has to send an email to the manager. Yes, good. ఇప్పుడు కొద్దిగా ట్రాక్ లోకి వచ్చావు. అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది విష్ణు? అంటే హై స్పీచ్ లో స్పీచ్ మధ్య ఇది బాగుంది సార్. ఇక్కడ ఇది కావాలా? 10 మంది చూసేది ఇది. Yes, sir. డాక్టర్ సాబ్. యా,
మీరు చెప్పండి. I have to read this book. ఒక్క నిమిషం. ఐ హ్యావ్ టు చెక్ దిస్ క్వశ్చన్ పేపర్. I have to check this question paper. ఓకే, We have to check this question paper. వెరీ గుడ్. She has to check this question paper. ఓకే, He has to check this question paper. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా మీరు ఇప్పుడు క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీకి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ ఉంటారు. మీ కొలీగ్ కానీ లేదా మీ ప్రిన్సిపల్ కానీ అన్నప్పుడు ఎస్, ఐ హ్యావ్ టు వెరిఫై దిస్ క్వశ్చన్ పేపర్, ఐ హ్యావ్ టు చెక్ దిస్ క్వశ్చన్ పేపర్, ఐ హ్యావ్ టు సబ్మిట్ దిస్ క్వశ్చన్ పేపర్. చూడండి, 3 ఎగ్జాంపుల్స్ వచ్చాయి మీకు. అంటే మీ ప్రాక్టికల్గా మీ ఎగ్జిస్టింగ్లో ఉండే ఎగ్జాంపుల్ తీసుకున్నాము, వాటి మీద ప్రాక్టీస్ చేసాం. అవే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. దుర్గా మేడం, చెప్పండి సార్. మీరు ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ డెలిషియస్లీ. ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. టు ప్రిపేర్ ఫుడ్ అండి. ఫుడ్ అంతే. చెప్పండి. అక్కడ delicious. డెలిషియస్లీ అన్నాను. డెలిషియస్లీ అంటే మీరు మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి రుచికరమైన వంట వండాలని. రుచికరం. డెలిషియస్ అంటే రుచికరం. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ డెలిషియస్లీ. Deliciously. యా, మీరు వద్దులేండి. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ చెప్పండి మీరు. వీ హ్యావ్ టు ప్రిపేర్ టు ఫుడ్. మీరు వినండి మేడం. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ అంతే. ఓకే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. ఓకే, Food. దే హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. Prepare ఓకే, food. He has. షీ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్. He has. ఓకే, హీ హ్యాస్ టు ప్రిపేర్ టు ఫుడ్. ఓకే. షీ హ్యాస్ టు It- ప్రిపేర్ it- ఫుడ్. ఎస్, ఎస్. ఇక్కడ మనం పక్కన ఒక పదం యాడ్ చేసాం, డెలిషియస్లీ. అంటే Delicious. నేను రుచికరమైన. రుచికరంగా, నా పిల్లలకు నేను చాలా రుచికరంగా వంట వండాలి, నా భార్యకు నేను చాలా చక్కగా రుచికరంగా వంట వండాలి అనే ఆ పదం యాడ్ చేశారనుకోండి, అసలు వాడు ఎంత వాడైనా సరే మీకు ఫిదా అయిపోవాల్సిందే. అంటే ఒక్క పదం చూడండి, ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ అనేది అంటే నేను వంట చేయాలా, అదేం చేస్తుంది, నీ బాధ్యత. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫుడ్ డెలిషియస్లీ, బాధ్యతలో అఫెక్షన్ యాడ్ చేసావు, నీ ప్రేమను యాడ్ చేసావు. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే, మా అమ్మ ఇంత అభిమానంగా వంట చేస్తుంది అనే ఫీలింగ్. ఇంతేనండి, ఇదే కమ్యూనికేషన్ అంటే. ఒక వ్యక్తి యొక్క మనసును తీసుకోవడమే కమ్యూనికేషన్. ఆ సిచ్యువేషన్లో సింక్ అయ్యే విధంగా మాట్లాడడమే కమ్యూనికేషన్. ఎస్, ఓకే. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు వైండ్ అప్ ద సెషన్. ఎనీ డౌట్ ఆఫ్ టుడే సెషన్? సార్ ఒక్కటండి. యా, ప్లీజ్ కామేష్ గారు. I has to earn money. ఐ హ్యావ్ టు ఎర్న్. Sorry. I have to earn money. యా, ఆ సెంటెన్స్ కరెక్టే కదండి? రైట్. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు మీరు. అదే ప్యాటర్న్లో ఇంకొకటి, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ లీగలీ. లేగాలి. ఓకే సార్. అంటే మనం ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగానే డబ్బు సంపాదించాలా. ఎస్ సార్. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. ఓకే, ఫైన్. దెర్ ఆర్ మెనీ వేస్. సార్ లీగల్ కావచ్చు. మీరు ఆ పదం యాడ్ చేశారనుకోండి, సరిపోతుంది. దట్ రిప్రజెంట్స్ యువర్ అథెంటిసిటీ. మీ నమ్మకాన్ని మీరు బిల్డ్ చేసినట్టు అవుతుంది. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ లీగల్లీ. అంతే, ఇంకా అయిపోయా. ఇంకా వాడు ఆపోజిట్ పర్సన్ మీతో ఇంకేం మాట్లాడడానికి ఉండదు అక్కడ. కరెక్ట్ గా సరిపోయింది సార్. అవునండి. అది ఓకే. ఎనీవే, హౌ డు యు ఫీల్ అబౌట్ ద సెషన్ టుడే? సో ఎక్సలెంట్ సార్. ఈరోజు టుడే ఈజ్ ఏ వెరీ హ్యాపీ క్లాస్. Hello. యా, ఎస్. ధనలక్ష్మి మేడం, Earn money through job, sir. ఏది? ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ త్రూ జాబ్. బాగుంది సార్, ఎస్, ఫైన్. మీరు అర్థమైంది సార్. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో ఈ ప్యాటర్న్లో మీకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ మినిమం 10 ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసి పనుకోండి. ఇంకా ఓకే సార్. మీకు రాయడమే కాదు, ఒక్కొక్క సెంటెన్స్ 10 టైమ్స్, 10 into 10 100 టైమ్స్ ఎస్. అలా చేసి పనుకోండి. నీళ్ళు తప్పికొంటారు, తాగి పనుకోండి, ఇంకా చాలు. మీరు చెప్పేది చెప్పేటప్పుడు కూడా రాస్తున్నాను సార్. ప్రిపరేషన్ వచ్చేటప్పటికి అది కనెక్ట్ అవ్వట్లేదండి. సెంటెన్స్ ఇప్పుడు ఒకటి మేడం, నేను ఒకటే చెప్తా చూడండి, ఎవరికైనా కూడా నేను మీకు ఏమి ఇవ్వాలో కరెక్ట్ పాయింట్లో ఇస్తున్నా, మీకేం కావాలో కరెక్ట్ పాయింట్లో తీసుకుంటున్నారు. ఆ పాయింట్ను మీరు తీసుకున్న తర్వాత ఎంతవరకు మీరు తీసుకెళ్లాలో దాన్ని సెల్ఫ్గా ప్రాక్టీస్ బాగా చేయాలి.
ఇప్పుడు Yes. యూట్యూబ్ కావచ్చు, గూగుల్ మీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అని పనికిమాలిన ఎగ్జాంపుల్స్ మనకు అవసరం లేదండి. నీకు ఏం అవసరమో అది కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈరోజు చెప్పాను చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీ ఏరియా బేస్ మీద మీకు ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్స్ అని కూడా. ఇంకొక 10 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసామనుకో, ఇంకా అది ఎక్కడ పోయినా కూడా ఇంకా అవే రొటేట్ అవుతాయండి. అవే రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక సిచ్యువేషన్లో ఒక 20 ఎగ్జాంపుల్స్, ఇంకో సిచ్యువేషన్లో ఒక 20 ఎగ్జాంపుల్స్, అలా ఒక 20 సిచ్యువేషన్స్ 20 ఎగ్జాంపుల్స్ అంటే మహా అంటే ఒక 400 వాక్యాలండి. ఏం పెద్ద మ్యాటర్ కాదు. అంటే అక్కడ మీకు వాట్ వి కాల్ ఫ్లూయెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే. ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే క్యూరియాసిటీ ఉండాలండి. మీరు ఎలాగైనా సరే నా శాలరీ ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రమోషన్ తీసుకోవాలి అనేటువంటి తపన మనసులో ఆ జీల్ అనేది ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు వేస్ ఉంటాయి. ఏదో చేద్దాంలే, అటెండ్ అవుదాము, ట్రై చేద్దామంటే మాత్రం కాదు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు వస్తుంది. ఛానల్ లింక్ పంపిస్తాను. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా అద్భుతమైన కంటెంట్ ఇస్తాను. యూట్యూబ్ని కూడా బాగా ఫాలోఅప్ చేయండి. ఆ కంటెంట్ కూడా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. అల్టిమేట్గా మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. Okay, sir. యా. అండ్ ఎనీ డౌట్ ఆఫ్ టుడే డాక్టర్ సార్? No, sir. ఓకే. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? Good, sir. Good. సతీష్? Sir, ఇది రైటా సార్? ఇది ఈ సెంటెన్స్ ఒకసారి చెప్తారా సార్? కమాన్. I have to marry you legally. ఓకే. ఐ హ్యావ్ టు మ్యారీ హర్ లీగలీ. ఐ హ్యావ్ టు I మ్యారీ have to marry you ఓకే. legally. మ్యారీ టు Okay. యూ అనొచ్చు అక్కడ. యూ అన్నప్పుడు మ్యారీ టు యూ. అంటే హ్యావ్ టు తర్వాత కూడా మళ్ళా marry to వస్తుంది. అక్కడ ఇది 2+V1 అవుతుంది, అక్కడ ప్రిపోజిషన్ వస్తుంది. ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది, అది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే. రెండు వేరు. రెండు టూ కావచ్చు, కానీ Okay. దాని ఇంపార్టెన్స్ వేరు. ఓకే సార్. ఓకే. ఎనీవే, గుడ్ నైట్ టు యూ ఆల్ అండ్ డూ ప్రాక్టీస్ అండ్ let us meet day after tomorrow. Guru Shukra, we are going to meet. Okay. Thank you, sir. Thank you. Okay. Okay, Do good night, practice. sir. Do more practice. Yes. Do more practice. ఇంకా More. నేను మీకు ఇంకా నెక్స్ట్ పెంచుతాను. ఇంకా కొద్దిగా మీకు ఇంకా కొన్ని ఐడియాస్తో ముందుకు వస్తాను. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెనిఫిట్ అవుతుంది మీకు. ఓకే. Compulsory, sir. ఓకే. థ్యాంక్ Okay, యూ. sir. Thank you, sir. Good night. గుడ్ నైట్.